వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియాతి ప్రియమైనటువంటి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర రోజుల కాలం అయింది. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా సకాలంలో సంపూర్ణంగా అమలు చేయలేదన్నటువంటి విషయం మీద ఈ రోజుని వెన్నుపోటు దినంగా అభివర్ణిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టమన్నారు. తిరుపతిలో మనం జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారి సమక్షంలో చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి అపూర్వమైన స్పందన వచ్చింది. ఇక్కడ ప్రభుత్వం పట్ల మీ వ్యతిరేకతను తెలియజేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరీమణులకు అక్క చెల్లెమ్మలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సంవత్సరం రోజుల కాలంలో కూటమి పార్టీలు మేము మీకు అది చేస్తాం ఇది చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పినటువంటి సూపర్ 6 అయితే గాని, అలానే వాటితో పాటు ఉన్నటువంటి 143 దొంగ హామీలు గాని అమలు చేయకపోయినటువంటి తీరును నిరసిస్తూ రాష్ట్రంలో మొట్టమొదట గళాన్ని విప్పినటువంటి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖనన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా గర్వంగా తెలియజేస్తున్నాను. మన పోరాటం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యానికి సంబంధించినటువంటి విషయంలో 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే, ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే అమ్మాల్సినటువంటి మద్యం అమ్మకాలను ప్రభుత్వం నియంత్రించే దిశకు తీసుకురాగలిగినాం. అదంతా కూడా మీ అందరి సహకారంతోనే సాధ్యపడిందన్న విషయాన్ని తెలియజేస్తూ బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగడుతూ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వ తప్పుల్ని మనం గుర్తు చేస్తూ ఒత్తిడి తెస్తే ప్రజలకు మంచి చేసినటువంటి వాళ్ళమవుతామన్నటువంటి విషయాన్ని మరోసారి మీకు తెలియజేస్తూ రానున్న కాలంలో కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక శంఖారావాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూరించారు. మనం ఆ వేగాన్ని అందుకొని తిరుపతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని విజయవంతం చేయాలని కోరుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.